నాలాయిర దివ్య ప్రబంధములోని పెరియ తిరువందాది అనే రచనను నమ్మాళ్వార్ రచించారు. ఈ పెరియ తిరువందాది 87 పాసురములతో నిండి ఉన్నది. నిన్న మొన్న మొదటి పాసురం నుంచి 40వ పాసురం దాకా చెప్పుకున్నాం. ఈరోజు 41వ పాసురం నుంచి 60వ పాసురం దాకా చూద్దాము. வலியமென நினைந்து வந்தே திறந்த மல்லர் வலிய முடியிடிய வாங்கி வலிய நின் பொன்னாளி கையால் புடை తిడుత్తి కీలా తేపనాళం నిర్కుం ఇప్పార్. మేము చాలా బలవంతులము అని ఎదిరించిన కంసుడి మల్లయోధుల గట్టి తలలను చక్రపు చేతితో ముక్కలు ముక్కలుగా పగలగొట్టిన స్వామి బలముతోనే ఈ భూమి ఎప్పటి నుంచో విలసిల్లుతున్నది. 42వ పాసురం. பாருண்டான் பார்விழந்தான் பாரிடம்தான் பாரளந்தான் பாரிடமுன் பவ்வடைத்தான் ఎంబరాల్ పారడం ఆవానం తానానాల్ ఆరిడమే మత్తొరువరు కావాన్పు కావాలని. ముందుగా జగత్స్వరూపుడు అయిన స్వామి ఈ భూమిని సృష్టించెను. ఆ తర్వాత ప్రళయకాలమున ఈ భూమిని మింగెను. మరలా ప్రళయానంతరమున ఈ భూమిని బయటకు రప్పించెను. వరాహమై సముద్రము నుండి ఈ భూమిని విడదీసి వామనుడై ఈ భూమిని కొలిచెను. ఇప్పుడు చెప్పండి, ఈ భూమిపై ఉన్న అన్నిటికీ ఆధారము ఎవరు? పెరియ తిరువందాది యొక్క 43వ పాసురం. అవయమెన నిனைந்து வந்த சுராரற்பலே நவையே நளிர்வி பாந்தன்னை கவையில் మన తుయ్యరావై తిరుందు వాల్ తాతార్కుండో మన తుయ్యరై మాయ కుంవకై. అభయమును ఇవ్వు అని వచ్చిన దేవతల దుఃఖము వణికిపోతూ పారిపోనట్లు చేయగలిగిన స్వామిని ఏ సందేహము లేకుండా తమ మనసులో ఉంచుకొని గొప్పగా తలుచుకునే వారికి మానసిక బాధలు ఉంటాయా? 44వ పాసురం. వకై షేరందానన్ నెంజుం నావుడయ్యా వాయుం మిగవాయందు వీళావెనిలం మిగవాయందు మాలైతాం వాళుతా తిరుపరితూ వన్రే మేలైతాం చెయ్యం వినై. ఉపాయముతో ఆ సర్వేశ్వరుడిని చేరిన మనస్సు తర్వాత తనకు తానుగా నష్టపోయేది ఒక్కటే. తాను ఉన్న గొప్ప వైకుంఠంలో చాలా దగ్గరగా నిల్చుని తన నోటితో ఆ స్వామిని కీర్తించే అవకాశమును కోల్పోతుంది. 45వ పాసురం. వినయ్యాల్ తరముయలిం వెమ్మయ్యేం యాంగి తినయ్యాం శిరితన తళவும் செல்லா நினையாத்து வாசகத்தாலே నేను వానోరు తొలితిరైంగు నాయకత్తాన్ పొన్నడికల్ నాన్. ఈ ప్రపంచంలో బాధ పెట్టే దుఃఖములను తట్టుకోలేని వారు, భయపెట్టే బాధలను ఎక్కువ కాలం భరించకూడదు అని అనుకునేవారు ఎవ్వరైనా దేవతలు ఆశ్రయించి నమస్కరించే పరమపదనాథుడి దివ్యపాద నామములను పలుకుతూ ఆ స్వామి యొక్క మహోన్నతమైన దివ్యపాద పద్మములను చేరండి. పెరియ తిరువందాది యొక్క 46వ పాసురం. நான் கோரம் கோத்தான தித்தனையே நானாளும் தேங்கோத்தா நீரூருவன் செங்கண்மாள் நீங்காத்தா மகதியாம் வெண்ண கனரகில் ஷேராமல் కాపతర్కు నీ కదియా నెంజే నినై. మనసా, నేను ప్రతిరోజు నీకు చెప్పే విషయం ఒక్కటే. నిండు నీటి సముద్రపు రంగు కలిగిన ఎర్రని కన్నుల మోహనాకారుడిని గొప్ప ఆప్తుడిగా చేసుకొని విడవకుండా తలుచుకుంటూ భయంకరమైన నరకమునకు వెళ్లకుండా నిన్ను నువ్వు రక్షించుకో. 47వ పాసురం. நினைத்திறங்கி மானிட வருவன்றோ இறப்பரென்றே நினைத்திடவும் திடவும் வேண்டா நீ நேரே நினைத்திறங்காய வல்லவர் ఎవ్విడతోర్ మాలే ఆతుతానం ఎవ్వళవు ముండో ఎమక్కు. ఏదో ఒకటి కోరుకోవాలి అనే ఆలోచనతో మోహనాకారపు సర్వేశ్వరుడిని ఆశ్రయించకుండా మంచి జ్ఞానముతో ఆ స్వామి గురించి తెలుసుకొని ఆ స్వామి దయతో సాక్షాత్తు ఆ స్వామినే పొందాలి అని ప్రయత్నించు మనసా. 48వ పాసురం. ఎమ్మకి యాం విన్నాట్టుకు ఉచ్చమాతాం వీటై అమై తిరుందో మహతెంతంద్రేయం ఆరు అమ్మై పొలిందాం ఎంతోళి కారణమా వెంకోటేరి ఏలుడని కొండ్రానయ్యే మనత్తుకొండు. వెదురు కర్ర వంటి సన్నని మృదువైన భుజములు కలిగిన గోపబాల రాధ గురించి
పెద్ద పెద్ద కొమ్ములు కలిగిన ఎద్దులు 7 ఒకేసారి చంపిన కృష్ణుడిని మనసులో నిలుపుకున్నవారు బ్రహ్మలోకము పైనున్న వైకుంఠమును పొందగలరు. 49వ పాసురం. కొండల్తాన్ మాల్వరైతాన్ మా కడల్తాన్ కూరిరుళ్తాన్ పండరాబూవైతాన్ మత్తుత్తాన్ కండనాళ్ కారురువం కాందో కాందో రెంజుండు కన్ననారు ఎరురు ఎండ్రు ఎమ్మే పిరందు. మేఘమును చూడగానే ఆ మేఘం అచ్చం కృష్ణుడి రంగులో ఉన్నది. ఆ పెద్ద కొండ అచ్చం కృష్ణుడి ఆకారంలా ఉన్నది. అదిగదిగదిగో విశాలమైన ఆ సముద్రము, ఆ కటిక చీకటి, ఇవిగివిగో పాటలు పాడే తుమ్మెదలు వాలే ఈ పువ్వులు అచ్చం ఆ కృష్ణుడిలాగే ఉన్నాయి అని అనుకుంటూ నల్లని రంగును చూడగానే అది శ్రీకృష్ణుడి దివ్య రూపము అని అంటూ నన్ను విడిచి ఆనందముతో నా మనసు వాటి దగ్గరికే పరిగెడుతోంది. 50వ పాసురం. பிறந்து ஒன்று நோக்காத்து தம்முடையா பின்னை திறந்து உழலும் திந்தனையார் தம்மை புரிந்துரு దొరుకాల్ ఆవా వినయం రంగారు ఆందోపం వలితే కొల్మావాయ్ పిళందార్ మనం. వేటిని చూడకుండా అన్నిటినీ వదిలిపెట్టి తన వెంటే తడబడుతూ అభిమానముగా తిరుగుతున్న నా మంచి మనసును చూసి ఆ స్వామి ఒక్కసారి కూడా దయచూపి పలకరించడం లేదే. ఎంత కఠినమైనదో గుర్రము కేసి నోటిని చీల్చిన సర్వేశ్వరుడి మనస్సు. 51వ పాసురం. మనమాళం ఓరే వరవన్ కురుంబరమ్మై చినమాళ్ వెత్తు ఓరిడత్తే షేరత్తు పొనం ఏయ్ తండూళాయన్ ఆది అయి తాం కాణుం మహతండ్రే వంతుళాం క్షీరారకు మాంబు. మనసును వశపరుచుకొని ఇష్టము వచ్చినట్లు తిరిగే స్వేచ్ఛను శరీరములోని పంచేంద్రియములకు ఇవ్వకుండా చల్లని తులసిమాలలను ధరించిన స్వామి దివ్య పాద పద్మములను సేవిస్తూ ఆ భగవంతుడి వద్దకు చేరడమే ఐశ్వర్యము నిండిన ఈ భూమిపై గొప్ప లక్షణము. பெரிய திருவந்தாதி அக்கா 52వ பாசுரம். மான் பாவித்து அங்கான் ரொம்மண்ணிறந்தான் மாயவள் நஞ்சு உன் பாவித்து உண்டானது ஓருருவம் காம்பான்னம் கண்ணு ஆவாமன்று மத்தோன்று కానురాశోర్ పరవాతు ఉన్నవాయతాన్ ఉరుమో వన్రు. రాక్షసరాజు చక్రవర్తి వద్ద నుంచి పొట్టి బ్రహ్మచారి వామన రూపముతో దానముగా తీసుకున్న ఆ భూమిని త్రివిక్రముడై అద్భుతమైన విశ్వరూపముతో కొలిచిన స్వామి చిన్ని కృష్ణుడిగా వచ్చి రాక్షసి పూతన విషపు పాలను త్రాగిను అంటూ ఆ స్వామి చేసిన గొప్ప గొప్ప పనుల గురించి మాట్లాడకుండా నా నోరు తినడానికి ఇష్టపడడం లేదు. 53వ పాసురం. ஒன்றெண்டு செங்கன் மால் யானரைப்பது உன்னடி யாரக்கு என் செய்வான் என்று இரத்தி நீ நின் புகழில் வைகுந்தம் சிந்தையிலும் மத்து ఇనితో నీ ఎవర్కు వైకుందాం என்று అరుళంవాన్. ఆ స్వామి కన్నా గొప్ప భాగ్యము వేరొకటి లేదని అనుకుంటూ ఎర్రని కన్నుల మోహనాకారుడి కళ్యాణ గుణములను భక్తితో తలుచుకునే వారికి ఆ స్వామి తప్పకుండా తన దివ్య వైకుంఠమును ప్రసాదిస్తాడని తెలుసుకో మనసా. 54వ పాసురం. వానో మరి కడలో మారుతమో తీయకమో కానో ఒరింగిత్తు కండిల్ మాల ఆనిన్రా కన్రు ఉయరత్తాం ఎరిందు కాయో తిరుతారు తాళు పడిందో వంతుయరై ఆవా మరుంగుం. ఆవు దూడవలే వచ్చిన రాక్షసుడి కాళ్ళు పట్టుకొని చెట్టుపైకి విసిరి వెలగకాయను పడగొట్టిన స్వామి కాళ్లను పట్టుకున్న మన దగ్గర ఉన్న క్రూర పాపములు ఎక్కడికి వెళ్ళాలో తెలియక చెట్టుకొకరు పొట్టకొకరు అన్నట్లు ఎక్కడికో వెళ్ళిపోయాయి. చూడండి పాపం. 55వ పాసురం. మరుంగోతా మోతో మణికమానా కణయ్యారు మరుంగై వరారియారేళ్ళు ஒருங்கே எமக்கு அவரை காணாலாம் எப்பொழுதோ முள்ளாள் మనక్క వల్లై తీర్పార్ వరవు. పొంగే అలల క్షీరసాగరమున మణుల పడగల ఆదిశేషుడి పానుపుపై ఎల్లప్పుడూ పవళించి ఉండే ఆ శేషశయనుడి దివ్య రూపము వద్దకు వెళ్ళడం చాలా కష్టము అని అనుకోకుండా మన మనస్సు యొక్క దుఃఖములను తీర్చడానికి ఈ భూమిపైకి వచ్చిన దివ్య రూపములను ఎల్లవేళలా మనస్సులో తలుస్తూ ఆ స్వామిని సేవించండి. 56వ పాసురం.
வரவு ஆறொன்றில்லையால் வாழ்வினத்தாலெல்லே ஒருவார் ஒருவன் புகாவாரு உருமாறும் ఆయవర్ తాం చేయవర్ తాం అండ్రులకంతా ఎవర్ తాం మాయవర్ తాం కాటుం వళి. ఆ మాయాలోలుడు శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఏ విధముగా వస్తాడో ఎవరికి తెలుసు. అందరిలో ఉంటూ అందరికీ అందుతూ అందరికీ తనను చేరే ఉపాయమును చూపించిన స్వామి ఎవరూ చూడలేని విధముగా ఎవరూ చేరలేని విధముగా త్రివిక్రముడై చాలా ఆశ్చర్యముగా ఈ లోకములను కొలిచెను. 57వ పాశ్రం. వెళిత్తంగు వల్వినయ్యై మాతానో నెంజే తళికొండు పోరవున్ అవున్ తన్నై చొళెత్తు ఎంగుం తాళు ఇడంగల్ పత్తిలు పులాల్ వెళ్ళం తానుకళ వాళు ఓడంగ మార్విడందామాల్. మనసా, అతి భయంకరముగా యుద్ధము చేసిన హిరణ్యకశ్యపుడి శరీరమును ఒడుపుగా పట్టుకొని అతను గుండెలను చీల్చి సూడులు తిరుగుతున్న రక్తమును ప్రవహింపచేసిన స్వామి మనల్ని పట్టుకున్న క్రూర పాపములను పోగొట్టలేడా? పెరియ తిరువందాది యొక్క 58వ పాశ్రం. మాలే పడిచోతి మా తేలినియునతు పాలే పోల్ షీరల్ వళుత్తొళిందేన్ మేలాలు పిరపు ఇన్మై వెత్తు అడెక్కీల్ గుత్తే వలన్రు మరపిన్మయ్యాన్ వేండుమాడు. అద్భుతమైన దివ్య రూపపు తేజోకాంతి కలిగిన మోహనాకారుడి దివ్య పాదపద్మములకు కైంకర్య సేవను చేస్తూ ముందు ముందు రాబోయే జన్మలను పోగొట్టుకుని తెల్లని పాల వంటి స్వచ్ఛమైన మనస్సుతో ఆ స్వామి కళ్యాణ గుణములను కీర్తిస్తూ పండిపోతున్నాను. 59వ పాశ్రం. మాడే వర పెరువరామ్ ఎండ్రే వాల్వినయ్యార్ కాడాను మాతానుం కైకొళ్ళాள் ఉండే పోయి పేరు ఓతం ఈ సింధుర తిరై కణ్వళరుం పేరాళన్ పేరోతా చిందిక్కా పేరందు. ఓ క్రూర పాపము గారు, మీరు నా దగ్గరకు రావచ్చును అని అనుకుంటున్నారేమో. మహాసముద్రమున పొంగే అలలపై పడుకున్న గొప్పవాడి పేరు చెప్పాలని నేను అనుకోగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన మీరు మళ్ళీ నా లోపలికి రావచ్చును అని ఎలా అనుకుంటున్నారు? ఈసారి అడవి గిడివి అనేవి ఏవి కూడా మీకు ఉండవు, జాగ్రత్త. పెరియ తిరువందాది యొక్క 60వ పాశ్రం. పేరంద్రు ఒండ్రు నోకాతూ పిన్నార్పాయ్ నిల్లాపాయ్ ఈన్ తొళాయ్ మాయనయ్యే ఎన్నెంజే పేరందు ఎంగుం తొల్లై మా వెన్నరకిల్ షేరామల్ కాపదర్కు ఇల్లై కాణ్మత్తోరిరై. ఎటువైపు చూసినా కనిపించే స్వామిని, తులసిమాలలను ధరించిన ఆశ్చర్యభూతుడిని మనస్ఫూర్తిగా అనుసరించి సేవిస్తూ పూర్వజన్మ పాపకర్మలతో భయంకరమైన నరకమునకు వెళ్లకుండా నిన్ను నువ్వు రక్షించుకో మనసా.